సార్, కేటీఆర్, కేసీఆర్ కొలువులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? రేవంత్ రెడ్డి గారు బాగానే మాట్లాడారండి. అంటే ఆయన మాటగారు కాబట్టి కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఓడగొట్టారు కాబట్టి, అంటే మెయిన్ ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ గారికి ఊడింది, కేటీఆర్ గారికి మంత్రి పదవి ఊడింది. కానీ వాళ్ళిద్దరూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్తో కేసీఆర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి అయితే పోయింది. అయితే ఇది వ్యాఖ్యలు ఏ నేపథ్యంలో అన్నారంటే, ఒక 5,300కు పైగా ఉద్యోగాల అభ్యర్థులకి వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తూ, మీకు అందరికీ ఉద్యోగాలు ఎలా వచ్చినాయో తెలుసా, వాళ్ళ ఉద్యోగాలు ఓడగొట్టారు కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చినాయి అని ఆయన చెప్పడం జరిగింది. చెప్తూ ఇంకేమన్నారంటే, మీరు ఉద్యోగాలు ఇవ్వమంటే ఆయన బర్రెలు కాసుకోండి, చేపలు పట్టుకోండి, అలా చేతి వృత్తులు ఉంటే వాళ్ళకి ఏదంటే అది ఇస్తే మేకలు గొర్రెలు పంపిణీ చేసి అట్లా చేశారో, ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు అడిగింది ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా అలా చేశారన్నారు. అదంతా బాగానే ఉంది, అది రాజకీయ వ్యాఖ్యానంలాగా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బర్రెలు ఇచ్చారు అని అంటున్నారు. ఆ గొర్రెలు అనేది గొర్రెలు ఇచ్చారు. ఈ గొర్రెలు అనేది పెద్ద స్కామ్ అయిపోయింది. మరి అది ఆ స్కామ్ మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ స్కామ్ని బయట పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, నిరుద్యోగులందరూ అది కోరుకుంటున్నారు. అసలు అది ఇవ్వని వాటికి లెక్క రాశారు. ఎవరు లబ్ధిదారులు? ఈ లబ్ధిదారుల లిస్ట్ ఒకటి వైట్ పేపర్ లాగా బయట పెడితే అప్పుడు నిజాలు దొరుకుతాయి. అసలు మొత్తం ఎంత ఖర్చు పెట్టారు ఈ పథకం మీద, ఎంత లబ్ధిదారులకు అందింది, ఏ ఇంటికి ఎన్ని బర్రెలు వెళ్ళినాయి, ఎన్ని గొర్రెలు వెళ్ళినాయి, వివరాలు చెప్పండి. ఇదంతా ఒక స్కామ్ అని చెప్పి పేపర్లో వస్తుంది కాబట్టి వివరాలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారు అని ఎండార్స్ చేయటం అది సమంజసం కాదు అని ఆయన పార్టీ నాయకులు, నిరుద్యోగులు అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు బహిర్గతం చేయండి, ఎవరెవరు లబ్ధిదారులకి ఎవరు ఇచ్చారు. ఇస్తే మంచిదే కదా, ఎవరో ఒకరికి కాస్త సహాయం లభించింది. కానీ నిజానికి అప్పుడు ఆ ఫోటోలు అవి కూడా తీసుంటారు, ఈ రవాణా మీద చాలా బిల్లులు పెట్టారని. ఇది అప్పుడు ఉన్న మంత్రివర్గంలో ఉన్న మాజీ మంత్రి పిఏ గారి మీద కొన్ని అభియోగాలు అవి కూడా వచ్చినాయి పేపర్లో. ఇవన్నిటిలో వెనుక నిజాలు ఏంటి అనేది బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం మొత్తం కుంభకోణాలలో మునిగిపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్కి టైం సరిపోవట్లేదు వాటిని వెలికి తీయటానికి. అంటే ఏ ఫైల్ తీసినా అది ఒక పెద్ద కుంభకోణంగా బయటకు వస్తున్న సందర్భం. ఇప్పుడు ఫార్ములా 1 అది అసలు ఏమైందో తెలియదు. 50 కోట్లకు పైగా డబ్బు ట్రాన్స్ఫర్ అయిందంటేనే అది మరి ప్రభుత్వం ఏ స్థాయిలో జరిగిందో, అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం. మరి మండలం స్థాయి నాయకులకి గత ఎన్నికలప్పుడు, ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో మరి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెళ్ళి అన్నారు. వాటి మీద కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాలి. అంటే ప్రజలకు నిజాలు తెలియాలి. ఆ నిజాలు తెలియటంలోనే మరి ప్రజాస్వామ్యం యొక్క సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం నిలబడాలి అని అంటే ప్రజలకు నిజం తెలియాలి. అందుకనే ఆర్టీఐ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే, మన్మోహన్ సింగ్ సర్కార్ కాలంలో ఆ ఆర్టీఐ యాక్ట్ని తీసుకురావడం, ఆర్టీఐ యాక్ట్ని రెజల్యూషన్గా తీసుకురావాలి. ఆ ఆర్టీఐ యాక్ట్ ద్వారా నిజాలు బయటికి రావాలి. ఆర్టీఐ యాక్ట్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఉంది కాబట్టి వాళ్లే గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ అవినీతి కార్యక్రమాలు చేశారని బయట పెట్టాలి. ఏది ఏమైనా నిరుద్యోగులకి 5,000 మంది పైగా నిరుద్యోగులకి నియామక పత్రాలు అందించడం అనేది నిజంగా హర్షణీయమైన పరిణామం. అదే మెగా డిఎస్సి కూడా ఆయన వేస్తూ గతంలో ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసి డబుల్ చేశారు. దాదాపు 11,000కు పైగా కొత్త ఉద్యోగాలకి మరి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డి గారి విజయం అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.